దేశంలో రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వర్తించని 2 నష్టాలు ఇప్పుడు వర్తిస్తాయని తెలిపింది. గతంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అధిక వర్షపాతం, వరదల వల్ల పంటలకు నష్టం కలిగితే బీమా రాకపోయేది. దీంతో పాటు అడవి జంతువులు పంటలకు నష్టం జరిగితే పంటలకు బీమా వర్తించలేదు. కానీ ఇప్పుడు ఈ రెండింటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వర్తిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. రైతుల సంక్షేమంలో మరో అడుగు ముందుకు వేసింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై జంతువుల దాడిలో పంట నష్టం జరిగినా, వరదలతో నీట మునిగిన పంట నష్టానికి కూడా పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY కింద ఈ పరిహారాన్ని చెల్లిస్తుంది. దేశవ్యాప్తంగా రైతులు చాలా కాలంగా చేస్తున్న రిక్వెస్టులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఇప్పటి వరకు ఈ పథకంలో కేవలం ప్రకృతి వైపరీత్యాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఈ 2 కొత్త రకాల నష్టాలను చేర్చామని వివరించారు కేంద్ర మంత్రి. ఇక నుంచి ఏనుగులు, అడవి పందులు, కోతులు వంటి జంతువుల వల్ల పంట నాశనమైతే ఇకపై బీమా వర్తిస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. భారీ వర్షాలతో పొలాలు నీట మునిగి పంట కుళ్లిపోతే లేదా దెబ్బతింటే బాధిత రైతులకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పరిహారాన్ని చెల్లించనున్నారు. 2026 ఖరీఫ్ సీజన్ జూన్, జూలై నుంచి అమల్లోకి వస్తుందన్నారు. అయితే 2025-26 ఖరీఫ్ సీజన్ కు ఇది వర్తించదన్నారు. ఇది ప్రాథమిక బీమాలో భాగంగా కాకుండా యాడ్ ఆన్ అంటే అదనపు కవరేజీగా ఉంటుందన్నారు శివరాజ్ సింగ్. प्रधानमंत्री फसल बीमा योजना प्रधानमंत्री जी ने बनाई हुई है, लेकिन उसमें 2 जोखिम और कवर हो, ये मांग लगातार किसानों की थी। एक, जल भराव के कारण, अतिवृष्टि के कारण कई बार पानी भर जाता और उससे फसल खराब हो जाती है, वो जोखिम कवर नहीं था। और दूसरा, जंगली जानवरों से होने वाला नुकसान, वो भी कवर नहीं था। अब हमने फसल बीमा योजना में संशोधन करके ये तय कर दिया है कि अगर जल भराव के कारण नुकसान होगा तो उसका भरपाई भी बीमा कंपनी करेगी, और जंगली जानवर अगर फसल को नुकसान पहुंचाएंगे तो उसकी भी भरपाई की जाएगी, ताकि ये नुकसान से हम किसानों को बचा सकें। ఏ జంతువుల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి నోటిఫై చేయాలన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దాని ఆధారంగానే బీమా వర్తిస్తుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో ఈ 2 రకాల పంట నష్టాలను బీమా కవరేజీలో చేర్చామన్నారు. పంట నష్టం జరిగిన 72 గంటల్లోపు రైతులు వ్యవసాయ శాఖకు లేదా బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు కేంద్ర మంత్రి. 2023-24తో పోలిస్తే 2024-25లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 6% పెరిగింది. గత 10-11 ఏళ్లలో మొత్తం ఉత్పత్తి 44% పెరిగింది. ప్రస్తుత వాతావరణ మార్పుల కారణంగా ఎప్పుడు వర్షాలు పడతాయో, ఎప్పుడు కరువు వస్తుందో తెలవడం లేదు. ఈ ఏడాది వర్షాలు 5 నుంచి 6 నెలల పాటు కురిశాయి. సెప్టెంబర్లో వరదలకు చాలా మంది రైతులు నష్టపోయారు. మహారాష్ట్రలో ఏనుగులు, పులులు, అడవి పందుల కారణంగా రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇండియన్ అగ్రికల్చర్ సిస్టమ్ సరికొత్త దిశగా అడుగులు వేస్తుందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఆలోచన నుంచి ఆవిష్కరణకు, యాంత్రీకరణ నుంచి డైవర్సిఫికేషన్ కు, ఇంటిగ్రేషన్ నుంచి ఇరిగేషన్ కు, శాటిలైట్ నుంచి డ్రోన్లకు మన వ్యవసాయం మారుతోందన్నారు. మోదీ నాయకత్వంలో అగ్రికల్చర్ సెక్టర్ లో దూసుకుపోతున్నామన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. टेक्नोलॉजी का उपयोग खेती के लिए बहुत महत्वपूर्ण है, और इसलिए चाहे वो आर्टिफिशियल इंटेलिजेंस हो, मशीन लर्निंग हो, रोबोटिक्स हो, इन सब टेक्नोलॉजी का इस्तेमाल करने के लिए किसानों को प्रशिक्षित भी कर रहे हैं, और डिजिटल एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर बनाने का काम भी किया। बाकी चर्चा विस्तार से एग्रोविजन में करेंगे। రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. భూసార పరీక్షలు, నాణ్యమైన విత్తనాలు అందచేయడంపై ICAR సైంటిస్టులు దృష్టి పెట్టాలని సూచించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలంటే పండ్లు, కూరగాయ పంటలు సాగు చేయాలన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్ ను అడాప్ట్ చేసుకోవాలన్నారు కేంద్ర మంత్రి.